మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది పూర్ పీపుల్ చాలా రిచ్ అయిపోతారు. అండ్ ఇంకా కొంతమంది అలానే పూర్‌గా మిగిలిపోతారు. ఎందుకంటే కొంతమంది పూర్ పీపుల్ పొద్దునంతా కష్టపడి రాత్రంతా వాళ్ళ కలల మీద పని చేస్తా ఉంటారు. అండ్ మిగతా కొంతమంది పొద్దునంతా కష్టపడ్డా కాబట్టి రాత్రంతా రిలాక్స్ అవుతా ఉంటారు. ఇంకా ఎవరైతే రాత్రంతా కూడా కష్టపడేటోళ్ళు ఉన్నారో వాళ్ళని వీళ్ళు రిలాక్స్ అయ్యేటోళ్ళు చూసి, "అరే! ఏం కష్టపడుతున్నావు? అదంతా ఏం కాదు. నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ వల్ల కాదు" అని అంటానే ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ట్రాప్‌లో ఉండిపోతారు. ఇప్పుడు ఎవరైనా మన గ్రూప్‌లో నుంచి ఒక కొత్త వేరే యూనిక్ పని చేస్తున్నాడంటే ఆడు ఫెయిల్ అయితాడు. ఆని వల్ల కాదు. మనం చేయలేము. మనం ఎట్లైనా పేదోళ్ళం అనే థాట్‌లోనే ఉండిపోతారు. కానీ రిచ్ అయ్యేటోళ్ళు నేను చేస్తా. నేను 100% చేయగలుగుతా అనే మెంటాలిటీతోనే ఉంటారు. అండ్ ఇంకో పెద్ద డిఫరెన్స్ ఏందంటే కొందరు టైం క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది రైట్ టైం కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు రాత్రి పండుకోకుండా టైం క్రియేట్ చేసుకొని పని చేసినోళ్ళు ఎదుగుతారు. ఇప్పుడు నాకు టైం దొరికినప్పుడు నేను పని చేస్తా అనుకున్నోళ్ళు అస్సలు ఎదగలేరు. దానివల్ల కొంతమంది రిచ్ అవుతారు. అండ్ ఇంకో కొంతమంది సేమ్ ఏ పొజిషన్లో ఉన్నారో అల్లనే ఉంటారు, లేదా ఇంకా కింది కన్నా దిగజారిపోతారు. సో టైం అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, వెయిట్ చేయొద్దు దానికోసం.